ఓం గం గణపతి నమ. కార్తీక పురాణం 23వ అధ్యాయం. అగస్త్యముని ఇట్లు పలికిన అత్రి మునీంద్ర, పురంజేయుడు యుద్ధమునందు జయముందిన తరువాత ఏమి చేసినో తెలియజెప్పుము అని పలికాను. శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజేయ మహారాజు సమస్త ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాది అయి, సుధాశుచి అయి, దాతయ్యై, భోక్తయ్యై, ప్రియవ్యాధి అయి, రూపవంతుడై, అమిత కాంతిమంతుడై, సమస్త యజ్ఞకర్తయ్యై, బ్రాహ్మణ ప్రియుడై, వేదములందు శాస్త్రములందు ప్రవీణుడై, పూర్ణిమా చంద్రుడు జనులకు వలె స్త్రీప్రియుడై, సూర్యుడు వలె చూడశిక్షముగాని వాడే, శత్రువులను శిక్షించువాడే, హరిభక్త పరాయణుడిగాను, బలాయుతుడిగాను, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను జయించిన వాడుగాను, కార్తీక వ్రతము చేత పాపమనియు నశింపచేసుకున్న వాడై ఉండను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును అని చింతించుచుండు. రాజుకు ఆకాశవాణి ఇట్లు చెప్పాను: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి బొమ్ము. అతడు శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది. అతడు శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంస్కార ఛేదమును చేయువాడు శ్రీరంగనలేను సేవించుమని చెప్పిన. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యమునున్న శ్రీరంగము చేరాను. కార్తీక మాసమంతయు అచ్చటనే ఉండి కావేరీ మధ్యము నివాసము గలవాడిని శేషశయమైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్కముగా చేసిన. కృష్ణ అని గానము చేయుచు, గోవింద వాసుదేవాయ నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజాపరాయణుడే స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సలిపి మాసమంతమందు ఉద్యాపన చేసి తన పట్టణము గురి బయలుదేరాడు. దారి మధ్యలోనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశములకు పోయి అందున్న అయోధ్య పట్టణము చూచు. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమే, సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినది, దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగినది, అగర్తలు కలిగినది, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది, గృహ గోపురముల వెంట వీధులు కలిగినది, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువు చేత చెలింపచేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడిందై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులు హంసల వలె, ఏనుగుల వలె నడుచుచు వారును చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప సిరి సంపదలు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసి లావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితులుగా నుండి. ఇక్కడ స్త్రీలు సంగీతమందు నృత్యమందు నిపుణులు, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును, నిత్యమానందయుక్తులు, సమస్త స్త్రీ గుణభూషితులై చూచుట మాట్లాడుటలోను బహు నేర్పరులు, సభలోను రాజ్య మార్గములలోనూ ఆటలాడుచూ ఉన్నది. అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండేది. ఒక అగస్త్యమునీంద్ర, అచ్చటి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములతో కొలి ఉన్నారు. పురంజేయుడు ఇట్లున్న పట్టణం చూసి సంతోషించను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందే ఉంటారు. ప్రజలందరూ రాజు ఉచ్చడిచే విని వేడిగా ఎదుర్కొని స్వాగతం పలికారు. రాజు మీద పేలాలు పుష్పాలు చల్లారు. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించిన మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించాడు. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములు నిర్మించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వనప్రస్థాశ్రమమును అవలంబించినాడు. కార్తీక వ్రతమును విడుదల చేయొచ్చు హరిభక్తిని స్థిరముగా చేసుకుని దానిచే వైకుంఠలోకవాసి అయి సుఖముగా అనుడేది. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవశ్యమై చేసిన ఉత్తమ గతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినది కలి కల్మష నాశనికారిని అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖము పొందుతాడు.
హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహత్యే 23వ అధ్యాయము సమాప్తం.